లేదు. టైం ఇస్తారు మాకు కనీసం 2 నిమిషాలు కూడా ఎవరు ఏమండి వినండి, మీరు మాకేం టైం ఇచ్చారో మాట్లాడారు రెండు నిమిషాలు మాట్లాడండి. చివరిలో వచ్చాడు ఆయన చివరిలో వచ్చాడు. మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. నాతో పాటు మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. అది ఆయన సమాధానం చెప్పట్లే. ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడు కనీసం ఆయన కన్నా అర్థం అవుతుంది. అదే వాళ్ళ క్రమశిక్షణ అవునా, అలాంటిది అని ఆయన చెప్పలేదు. బానిస బతుకు బతిగా మీకు ఏముంటుంది? బానిసలాగా బతికేవాళ్ళకి మీకు ఏముంటుంది? మీరు మాట్లాడండి లక్ష్మణరావు గారు. తిట్టించుకోండి, లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. టైం అయిపోతుంది. వినండి సార్, వినండి సార్. మీరు మాట్లాడండి. సూపర్. ఏంటండి లక్ష్మణరావు గారు, బానిస బతుకులో బతికే వాళ్ళు మాకు సలహాలు చెప్తారు. మాకు మీరు బానిస బతుకులో బతికే వాళ్ళకి సలహాలు చెప్తారా? తింటే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, గిలితే గిలించుకోండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరో ప్రశ్నించుకోండి. మీరే పెద్ద బాగాన్ని నా కింద మీరు చిన్న బాగారు, మీరే బాగా చేస్తే నా కింద మీరు చిన్న బాగారు కాబట్టి మీరెళ్ళి ప్రశ్నిస్తారని ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా సొంత పుస్తకంలో మాట్లాడతారు. ఇలా మాట్లాడతారు. ఇది చిన్నగా నాయకత్వం చేయమని చెప్పండి. లక్ష్మణరావు గారు శివపార్వతి గారు లెటిమ్ ఏమంటే లక్ష్మణరావు గారు సబ్జెక్ట్కి రండి. డోంట్ గో పర్సనల్. సార్ వాసుదేవ్ గారు, ఇందాక టీడీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, దాడి చేస్తూ ఉన్నారన్నారు. ప్రత్యేకంగా మా ఊర్లోని మా మండలంలోని శ్రీపురం నియోజకవర్గంలోని సచివాలయం సిబ్బందిని సచివాలయం సిబ్బందిని ఒక ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి సచివాలయం ఒకటి 2 సచివాలయం చేయండి. వారానికి ఒకళ్ళు మారుస్తూ ఉన్నారు. తారుమారు ఆడపిల్లలు ఇబ్బంది పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మా దగ్గరకు వస్తే మీరు అటువంటి ప్రయత్నం చేయటమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లకారం భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా వారానికి ఒకళ్ళే చేంజ్ చేస్తారండి. ఒక సచివాలయం వారానికి ఒక సచివాలయం అంటే ఒక నెలలో 4 సచివాలయం పనిచేస్తారండి. చేతగానే ప్రభుత్వం సార్ ఇది. అలా హింసిస్తారా అన్న రేపు బాబా అలా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు సార్ బాధ్యులు? వాళ్ళందరూ నాయుడు గారు మీరు ఆగండి. నాయుడు గారు మీరు ఆగండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు ఎన్టీఆర్కి భారతరత్న ఏంటండి? ఆయన వాళ్ళు ఎవరో అడిగారని కాదు, కానీ నిజంగా ఆయన చేసిన పాపం ఏంటండి? అంటే ఇస్తే ఎవరు ఆయన సంతానం తీసుకోవాలా లేకపోతే లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారా? ఈ వివాదం వస్తుందని ఇవ్వటం మానేస్తున్నారా? అది రీజనా? అది నిజమేనా? ఇక్కడ ఒక అంశం అండి, ఎన్టీఆర్ కి భారతరత్నకు సంబంధించినటువంటి విషయమేనా ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడు? మాకే కాదు పురంధేశ్వరికి కూడా బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే అర్థమైంది ఎవరు ఇప్పుడు బీజేపీలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అడిగినా గట్టిగా పట్టుబట్టినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టినా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడూ వచ్చేది. ఇది ఎందుకు పట్టుబట్టలేదు, ఎందుకు రావటం లేదు అనేటువంటిది బహిరంగ రహస్యం. ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది కదండి బాలకృష్ణకి, ఇంకెన్టీ రామారావు గురించి చర్చ ఎందుకండి మీకు నాకు? మనకెందుకు? ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి ఉన్నాయి. ఎన్టీ రామారావు కన్నా కూడా ఎన్టీ రామారావుని పక్కన పెట్టాలి, ఎన్టీ రామారావు ఫోటోనే ఉండకూడదని కొన్ని ప్రయత్నాలు జరిగినటువంటి మాట వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో. ఇంకా 2004లో ఓడిపోయిన తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఫోటో వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల మీద. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్న మేరకు ఎన్టీ రామారావును ఉపయోగించుకుంటారు, కానీ నాకు తెలిసి అయితే భారతరత్న వచ్చేటువంటి అవకాశం లేదు. ఎప్పుడూ రావాల్సింది, ఇప్పుడైతే ఇంకా అలాంటి ప్రయత్నం లేదు. ఊరికే ఆయన వర్ధంతి రోజు జయంతి రోజు అలాంటి చర్చలు తప్ప మిగతా సమయాల్లో బహుశా ఆ చర్చ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంక భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు నాకు తెలిసి అయితే. ఇప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం తెలుగుదేశం పార్టీకి అదనంగా ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వం ఎవరు? నారా లోకేష్. ఇది కదా దావోస్ లెవెల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఎన్టీ రామారావు గురించి వాళ్ళకి ఎందుకండి? జనానికి మాత్రం ఎందుకు అవసరం ఏముంది దాంట్లో? వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీకి ఒక నిజాయితీ అయితే మాత్రం చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం అలాంటి ప్రయత్నం సిన్సియర్ గా జరగలేదు కాబట్టే భారతరత్న రాలేదని నేను అనుకుంటున్నాను. ఈ దీంట్లో ఎన్టీ రామారావు కుటుంబీకుల పాత్ర కూడా ఉంది, అందరిది ఉంది. బాలకృష్ణ దగ్గర నుంచి పురంధేశ్వరి దగ్గర నుంచి అందరి పాత్ర ఉంది. ఆ భారతరత్న తెచ్చేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేయటం లేదు. వాళ్ళకి లేని బాధ జనానికి మాత్రం ఎందుకు?
అది ఎలాగో రాదు. నేను అదే చెప్తాం అనుకోను సార్, మీరు యాజిటీస్ కదా చెప్తారు. లక్ష్మణరావు గారు ఆగండి. జనం గుండె చప్పుడు అండి ఎన్టీఆర్, ఖచ్చితంగా జనానికి వాస్తవానికి నేను అదే చెప్తాం అనుకోను సార్. జనానికి బాధ ఆంజనేయులు గారు అదే జనానికి చెప్తారు. గుండె చప్పుడు చెప్పడం అండి లేదు. ఆయన. ఎన్టీఆర్ అని ఆయన జనం గుండె చప్పుడు, తెచ్చేవాళ్ళే జనానికి బాధ మాట్లాడకపోతుంటే ఉంటది. ఊరికి ఒత్తోడు మాట్లాడుకోని ఉపయోగం ఏముంది సార్? తెచ్చేవాళ్ళే వాళ్ళు కాముగా ఉన్న తర్వాత సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. సురేంద్ర నాయుడు గారు, తప్పేముంది? సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు మీరు. సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఫోటో పక్కన పెట్టేసేయాలా అనే ఆలోచన ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్నది సార్. తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఒక మహానుభావుడు, విశ్వఖ్యాత నట సార్వభౌముడు, ఆయన ఫోటో చూస్తేనే రక్తం ఉప్పొంగిపోతుంది. ఆయన ఫోటో వల్ల ఆయన పెట్టిన పార్టీ ఇది. ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఆ పార్టీని కాపాడుకుంటూ ఆయన ఆత్మే ఇన్ని రోజులు ముందుకు తీసుకెళ్తా ఉన్నింది. పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఎప్పుడూ ఉంటది. ఇంకా భారతరత్న అంటారా, భారతరత్న అనేది మనం ఎంత డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మేము డిమాండ్ చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మేము డిమాండ్ చేయలేదు అనే అపవాదు తెలుగుదేశం పార్టీ మీద కృష్ణాంజనేయులు వేయడం చాలా తప్పు. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము, మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రియారిటీల ప్రకారం ఇస్తారు అని మేము ఆశిస్తున్నాము. అంతే తప్పించి ఇక్కడ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం ఎప్పుడు ఉంటది. ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా, ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందు మహానుభావుడు విగ్రహం పెట్టి ఆయనకి నమస్కారం చేసి ఆయనకు పూజలు చేసే పార్టీలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా కూడా. రైట్, నేను రవికిరణ్ గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు. రవికిరణ్ గారు, సో వాళ్ళు పూజలు చేస్తున్నారు, నమస్కారాలు పెట్టుకుంటున్నారు, భారతరత్న గురించి వాళ్ళకి పట్టింపు లేదనేది వాళ్ళ భావనలా కనిపిస్తుంది, అంతేనా? సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు ఫలానా వాళ్ళకి ఫలానా వాళ్ళు ఎందుకు పుట్టారు, ఇటువంటి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరండి. ఆల్రెడీ శిక్షణ పొందారంటున్నారు, 24వ తారీఖు మళ్ళీ 5వ తారీఖు శిక్షణకి వెళ్తున్నారంటున్నారు. విధానపరమైన విషయాలు మాట్లాడడం కానీ ఇట్లాగా వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ ఐ టోల్డ్ హిమ్ అభిప్రాయం. నేను ఇంకోటి ఎన్టీఆర్ కి భారత